Hello all, welcome back to our channel. In this video we are going to learn some interesting new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the video. I asked 2 questions in the previous video. ఓకే, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ముంజికాయలను ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని పిలుస్తారు. అండ్ సెకండ్ వన్ ఈజ్ తాటికాయలను ఇంగ్లీష్లో పామ్ ఫ్రూట్ అని అయితే మనం చెప్పచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్ళకముందు ఐ హోప్ యూ లైక్ ఇట్ దిస్ వీడియో. అండ్ ఈ సెంటెన్సెస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే డైలీ యూ విల్ గెట్ ఏ బెటర్ ఫ్లూయెన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు అందుకే చీకటిగా ఉంది. ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు అందుకే చీకటిగా ఉంది అని అంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ లైట్ హియర్, ఇట్ ఈస్ వెరీ డార్క్. దెర్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ లైట్ హియర్, ఇట్ ఈస్ వెరీ డార్క్. ఒక్క లైట్ కూడా లేదు ఇక్కడ అందుకే ఇట్ ఈస్ వెరీ డార్క్. సో అంటే డార్క్ అంటే చీకటి. నా గురించి నీకెందుకు, నా పని నేను చేసుకోగలను అని చెప్పాలి అంటే ఇంగ్లీష్లో వై డూ యూ కేర్ అబౌట్ మీ, నా పని నేను చేసుకోగలను. ఐ కెన్ డూ మై వర్క్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నిద్ర పట్టక రాత్రంతా అటు ఇటు దొర్లాను. నిద్ర పట్టకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఇంగ్లీష్లో ఐ టాస్డ్ అండ్ టర్న్డ్ హోల్ నైట్. నిద్ర పట్టకపోతే పిచ్చగా అటు ఇటు తిరుగుతుంటాం కదా. టాస్డ్ అండ్ టర్న్డ్ అంటే అటు ఇటు దొరలటం అని చెప్పచ్చు. హోల్ నైట్ అంటే రాత్రంతా. ఎక్కడ పెట్టేది అక్కడ పెట్టు, ఎక్కడ ఉంచే వస్తువు అక్కడ ఉంచు అని మనం చాలాసార్లు పిల్లలకి పెద్దలకి చెప్తూనే ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కీప్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్. జస్ట్ కీప్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ అని అయితే మనం చెప్పచ్చు. అంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచమని చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం కదా ఇంగ్లీష్లో. దీన్ని ఇలా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రాత్రంతా కరెంట్ లేదు అని చాలా సందర్భాల్లో మనం రోజు తరచుగా యూజ్ చేసేది ఇది. దెర్ వాజ్ ఏ పవర్ అవుటేజ్ ద ఎంటైర్ నైట్ అని అయితే మనం చెప్పచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.